ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ టెక్ టైం. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఎవరైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్సో కోడర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే వెబ్సైట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వెబ్సైట్స్లో మీరు ఇనిషియల్గా మీరు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చే డైలీ ఛాలెంజెస్ని సాల్వ్ చేయండి, కంటెంట్ యూజ్ చేసుకోండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిట్ కూడా ఉంటుంది. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని అన్పెయిడ్ ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకొని మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద కంటెంట్. మీరు యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి letcode.com. నేను ఆల్రెడీ ఇందులో నా ప్రొఫైల్ని క్రియేట్ చేశాను. ఈ విధంగా లాగిన్ అయినాక మనకి ఈ విధంగా కనపడుతుంది. సో ఫస్ట్ వన్ మనం ఎక్స్ప్లోర్ అనేది క్లిక్ చేస్తాము. ఎక్స్ప్లోర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూచర్స్ లో మనకు కొన్ని కోడింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, మెయిల్ కోడింగ్ ఛాలెంజ్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్సో గూగుల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ ప్రీమియం అనేది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రీమియం అనేసి మనకు ఓపెన్ కాదు, ఇది వచ్చేసి పెయిడ్ కంటెంట్. సో మనం ఎగ్జాంపుల్ కోసం దీన్ని క్లిక్ చేసాము. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ కంటెంట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలో అరేస్ మీద అడిగే కోడింగ్ క్వశ్చన్స్, స్ట్రింగ్స్ మీద అడిగే కోడింగ్ క్వశ్చన్స్, లింక్ లిస్ట్, ట్రేస్ మనకు టోటల్గా విజిబుల్ అవుతాయి. సో మనము అరేస్లో అడిగే కోడింగ్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తాము. రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అరే. సో వాళ్ళే క్వశ్చన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం వచ్చేసి మనం ఎడిటర్లో మనం అనేది దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా ఉంటుంది. సో మనకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ప్లోర్లో ఉండేది. అండ్ ఆల్సో సెకండ్ వన్ మనం ప్రాబ్లమ్స్ని క్లిక్ చేసాము. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ అనగానే సేమ్ ఇందాక మనం వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో టాపిక్ వైజ్ చూసాము. ఇక్కడ సమ్ ర్యాండమ్ క్వశ్చన్స్ అంటే మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనం కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్గరిథమ్స్, డేటాబేస్, షెల్, కాంకరెన్సీ అనేది. సో ఇక్కడ కూడా సేమ్ మనం టూసమ్ అనే ప్రాబ్లమ్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో థర్డ్ వన్ మార్క్ మీద మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మార్క్ ఇంటర్వ్యూ, ప్రిపేర్ యువర్సెల్ఫ్, స్టార్ట్ ఏ ప్రాక్టీస్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఏ కలెక్షన్ ఆఫ్ రియల్ కంపెనీ క్వశ్చన్స్. సో మనం స్టార్ట్ని క్లిక్ చేయగానే మనకు వాళ్ళ డీటెయిల్స్ని చూపిస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్క్ ఇంటర్వ్యూని క్లిక్ చేసి మనం ఇంటర్వ్యూని స్టార్ట్ చేయొచ్చు. మన సెకండ్ వెబ్సైట్ వచ్చేసి గిగ్స్ ఫర్ గిగ్స్ ఫ్రెండ్స్, ఏ కంప్యూటర్ సైన్స్ పోర్టల్ ఫర్ గిగ్స్. సో మనకు పైన టాప్లో 3 ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి. ట్యుటోరియల్స్, స్టూడెంట్స్, కోర్సెస్లో వచ్చేసి మనకు పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పెయిడ్ కోర్సెస్ కూడా మనం ఆఫ్లైన్లో చూడొచ్చు, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో మనకు ట్యుటోరియల్స్ మీద క్లిక్ చేద్దాము. ట్యుటోరియల్స్లో మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అల్గరిథమ్స్, సర్చింగ్ అల్గరిథం, సార్టింగ్ అల్గరిథం, గ్రాఫ్ అల్గరిథం, ప్యాటర్న్ సర్చింగ్, ఈ విధంగా. సో డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ చేస్తే టోటల్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ మొత్తం మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, ఈ విధంగా. సో లాంగ్వేజెస్ అని క్లిక్ చేయగానే సి, జావా, పైథాన్. అలాగే మనకు ఇంటర్వ్యూ కార్నర్ కూడా ఉంటుంది. కంపెనీ ప్రిపరేషన్, టాప్ టాపిక్స్, ప్రాక్టీస్ కంపెనీ క్వశ్చన్స్ అండ్ ఆల్సో గేట్ కూడా. గేట్ కంప్యూటర్ సైన్స్ నోట్స్ 2020, గేట్ సిలబస్ అండ్ ఆల్సో డేట్స్. లాస్ట్ వన్ గా మనకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ టోటల్. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఏ కంప్యూటర్ సైన్స్ పోర్టల్ ఫర్ గిగ్స్. అండ్ ఆల్సో మన ఎగ్జాంపుల్ లో కొన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకోసం. మనం డేటా స్ట్రక్చర్స్ లో క్యూ మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. క్యూ మీద మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో టోటల్ క్యూ టాప్ టు బాటమ్ మనకు క్యూ అంటే ఏంటి మొత్తం మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంట్రడక్షన్, సో ఇక్కడ మన కాన్సెప్ట్ అనేది మనకి విజిబుల్ గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్, ఈ విధంగా క్యూని ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అలా, అండ్ ఆల్సో ఆపరేషన్స్ ఆన్ క్యూ, సమ్ మిస్సిలేనియస్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ క్యూ మీద. సో మనకు అర్థం కాలేదనుకో కంటెంట్, వీడియోస్ ఆన్ క్యూ మీద క్లిక్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ వీడియోస్ అనేవి విజిబుల్ అవుతున్నాయి. యూట్యూబ్ డైరెక్ట్ గా ఈ పేజ్ యూట్యూబ్ కి రీడైరెక్ట్ చేస్తుంది. మనం క్లిక్ చేసి మనం వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో క్విజెస్ ఆన్ క్యూ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మన క్యూ మీద క్విజెస్ కూడా ఉన్నాయి. మనకు క్యూ మీద టోటల్ కంటెంట్ అనేది మనకు టోటల్ గా చూపిస్తుంది. సో అలానే
మనం ట్యుటోరియల్స్ లోనే లాంగ్వేజెస్ క్లిక్ చేద్దాము. లాంగ్వేజెస్ లో మనం జావాని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. జావాని క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో జావాలో మనం చూసుకుంటే టోటల్ జావా ఓవర్ వ్యూ అంటే ఏంటి, హౌ టు స్టార్ట్ లర్నింగ్ జావా, సెటప్ ద ఎన్వైరన్మెంట్, హలో వరల్డ్, జావా నేమింగ్ కన్వెన్షన్స్, టోటల్ ఫ్రెండ్స్ ఇందాక క్యూకి ఈ విధంగా మనకు వాళ్ళ కంటెంట్ ని ప్రొవైడ్ చేశారు. జావా కూడా టాప్ టు బాటమ్ ఇక్కడ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్స్, లిస్ట్, డిక్యూ, ఉప్స్ కాన్సెప్ట్, classes and objects, Java object storage, and also interview FAQs. టోటల్ జావా మీద మనకి ఇక్కడ గ్రిప్ తెచ్చుకోవచ్చు. సో ట్యూటోరియల్స్ లోని మనం నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ కార్నర్కి వెళ్ళిపోదాము. ఇంటర్వ్యూ కార్నర్కి వెళ్ళిపోతే ప్రాక్టీస్ కంపెనీ క్వశ్చన్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనపడుతుంది. సో మనకి ఏ కంపెనీ క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేసి మనం ఆ కంపెనీ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ మీద క్లిక్ చేస్తున్నాను. అమెజాన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మినిమం హీప్ ఇంప్లిమెంటేషన్, డిలీట్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు ఆ ఒక క్వశ్చన్ విజిబుల్ అవుతుంది. ఇన్పుట్ ఫార్మాట్ ఇస్తున్నారు వాళ్ళే, అవుట్పుట్ ఫార్మాట్, మనం చేయాల్సిన టాస్క్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్, టెక్స్ట్ కేసెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి హెడర్ కూడా వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైట్ ఆర్ డార్క్, బట్ వచ్చేసి ఓన్లీ C++ లాంగ్వేజ్ ఒకటి అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ మనం వచ్చేసి స్టూడెంట్స్ లో మనం ప్లేస్మెంట్ కోసం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెళ్ళిపోతాం. ప్లేస్మెంట్స్ లో మనకి ఈ విధంగా కనపడుతుంది. TCS ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సో అబౌట్ ప్లేస్మెంట్స్ గురించి, కాగ్నిజెంట్ కావాలంటే కాగ్నిజెంట్, IBM కావాలంటే IBM. మనము స్టూడెంట్స్ లోనే కెరియర్స్ లోకి వెళ్ళిపోదాము. కెరియర్స్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కెరియర్స్ లో మనకు ఫుల్ టైమ్ జాబ్స్ ఆర్ బికమ్ ఇంటర్న్షిప్ జాబ్స్ ని చూపిస్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా వాళ్ళే గిగ్స్ ఫర్ గిగ్స్ లోని జాబ్ వచ్చేసి అసోసియేట్ మెంటర్. సో ఇది ఒక జాబ్ డిస్క్రిప్షన్. సో ఇంకా ఎడ్యుకేషన్, రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో అప్లై. ఇక్కడ ఈ పాయింట్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్, if you are good at competitive programming and have a good rating on coding platforms, for example a rate of 5 stars on more on CodeChef. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు డిస్క్రైబ్ చేసే వెబ్సైట్స్ ఇవే అన్నమాట. CodeChef, గిగ్స్ ఫర్ గిగ్స్, letcode.com, HackerRank, HackerEarth. సో మీరు ఈ విధంగా 5 స్టార్స్ కానీ తెచ్చుకుంటే మీరు ఈ విధంగా జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ వెబ్సైట్స్ లో లాగిన్ అయ్యి మీ యొక్క స్మాల్ నాలెడ్జ్ ని, స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి codechef.com ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయ్యాను, నా ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చేసి. సో లాగిన్ అయిన తర్వాత వెబ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. టాప్ గా మనకు 3 ఆప్షన్స్ అనేవి విజిబుల్ గా ఉన్నాయి. ప్రాక్టీస్, కంప్లీట్, డిస్కస్. ప్రాక్టీస్ లో మనకు కోడ్ కంపైల్ అండ్ రన్, DSL లర్నింగ్ సిరీస్, బిగినర్, ఈజీ, మీడియం ఆర్ ఛాలెంజ్. సో ఫస్ట్ వన్ కోడ్ కంపైల్ అండ్ రన్ లోకి మనం వెళ్ళి చూద్దాము. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే జనరల్ గా మనకు GDB కంపైలర్ ఆన్లైన్ లో ఉంది కదా, అలానే ఎప్పుడన్నా అది వర్క్ కాకపోతే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి DSL లర్నింగ్ సిరీస్ ఫ్రెండ్స్. సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నేను క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు విజిబుల్ అవుతున్నాయి. సో ఆన్ గోయింగ్ కంటెస్ట్, అప్ కమింగ్ కంటెస్ట్ ఉన్నాయి. ఆన్ గోయింగ్ లో 7, అప్ కమింగ్ లో 2. ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆ 7 లో కూడా మళ్ళీ మనకు నియర్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ ఇది. ఈ కోడింగ్ క్వశ్చన్ యొక్క వాళ్ళకు కోడ్ ఇచ్చింటారు ID నెంబర్ లాగా. దీనికి టెస్ట్ అని ఇచ్చారు. సక్సెస్ఫుల్ సబ్మిషన్, తర్వాత అక్యురసీ. సో మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ క్వశ్చన్. ఇన్పుట్, అవుట్పుట్, సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మనకు ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోడింగ్ క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు. ఆల్సో ఇదే విధంగా మనము కంప్లీట్ లోకి వెళ్ళిపోతే ఆల్ కంటెస్ట్ విజిబుల్ అవుతున్నాయి. సో DSL లర్నింగ్ సిరీస్ మనకు బిగినర్ అయితే బిగినర్ గా, ఈజీ అయితే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు కోడింగ్ క్వశ్చన్స్ ని. సేమ్ టోటల్ ఈ విధంగా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి HackerRank.com ఫ్రెండ్స్. నేను ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను, లాగిన్ అయ్యాను. ఈ విధంగా నాకు విజిబుల్ అవుతుంది, డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఈ వెబ్సైట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏ విధంగా అయితే AMCAT ని యూజ్ చేసుకుంటాయో అలాగే ఈ విధంగా HackerRank.com కూడా యూజ్ చేసుకుంటాయి. ఇందులో కోడింగ్ ఛాలెంజ్ ఇచ్చి సాల్వ్ చేయమని అడుగుతారు. సాల్వ్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూలో. సో డాష్ బోర్డ్ లో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి C లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, జావా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ట్యుటోరియల్,
30 డే ఆఫ్ కోడ్ అనేవి మనకు విజిబుల్ గా ఉన్నాయి. అలాగే ఈ స్కిల్స్ ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సమ్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి రిలేటెడ్ గా. సో ఎగ్జాంపుల్ గా నేను కంటిన్యూ ప్రాక్టీస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి హలో వరల్డ్ ఇన్ సి, సాల్వ్ ఛాలెంజ్. నెక్స్ట్ ప్లేయింగ్ విత్ క్యారెక్టర్స్, నేను ఆల్రెడీ ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. ఫంక్షన్స్ ఇన్ సి, పాయింటర్స్ ఇన్ సి. ఎగ్జాంపుల్ గా నేను ఈ ఛాలెంజ్ ని సాల్వ్ చేద్దాము. సాల్వ్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్రాబ్లం, సబ్మిషన్స్, ఎవరెవరు సబ్మిషన్స్ చేశారు, లీడర్ బోర్డ్ అంటే నువ్వు సాల్వ్ చేయగానే నీ లీడర్ బోర్డ్ పొజిషన్ చూపిస్తుంది. డిస్కషన్స్, ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎడిటోరియల్ అంటే ఇది లాస్ట్ చెప్తాను ఎందుకు. సో ఆబ్జెక్టివ్ ఏంటి, టాస్క్, దిస్ ఛాలెంజ్ రిక్వెస్ట్ టు ప్రింట్ హలో వరల్డ్, ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్, శాంపుల్ ఇన్పుట్, శాంపుల్ అవుట్పుట్. సో తర్వాత మనకి ఈ విధంగా ఎడిటర్ అనేది విజిబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ కంపైల్ చేసి రన్ చేసుకోవచ్చు. మనం ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మనం ఛాలెంజ్ ని సాల్వ్ చేయొచ్చు. తర్వాత మనం ఎడిటోరియల్ ని క్లిక్ చేయగానే దిస్ ఎడిటోరియల్ రిక్వెస్ట్ అన్లాకింగ్, ఇఫ్ యూ అన్లాక్ ది ఎడిటోరియల్ యువర్ స్కోర్ విల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్ యువర్ ప్రోగ్రెస్. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ మనం టఫ్ ఉన్నాయనుకో, సాల్వ్ చేయలేదు అనుకో, ఆ సాల్వ్ చేయని సొల్యూషన్ మనం ఇక్కడ ఎడిటోరియల్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎడిటోరియల్ మీద క్లిక్ చేసి అన్లాక్ చేస్తామో మనకు పాయింట్స్ రావు ఈ విధంగా. సో నా ర్యాంక్ వచ్చేసి ఇంత ఉంది, పాయింట్స్ 5/15. నేను అన్ని ఛాలెంజెస్ సాల్వ్ చేయలేదు, ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను. తర్వాత కంటెస్ట్ అనేవి జరుగుతాయి. కొన్ని కంటెస్ట్ అనేవి ఆన్లైన్ కంటెస్ట్, ప్రాజెక్ట్ ప్లస్, ఈ విధంగా కొన్ని ఛాలెంజెస్ లాగా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆన్గోయింగ్ గా ప్రెసెంట్ ఇది రన్ అవుతుంది. తర్వాత మనం జాబ్స్ లోకి వెళ్ళగానే ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనము మన ప్రొఫైల్ ని బట్టి ఏదైనా ఇంట్రెస్టెడ్ జాబ్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి hackerearth.com ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాము. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయిన డీటెయిల్స్ ఇచ్చేసి, ఈ వెబ్సైట్ మెయిన్ గా మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వర్చువల్ హ్యాకథాన్స్ అనేవి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఈ వర్చువల్ హ్యాకథాన్స్ అనేవి కొన్ని కంపెనీస్ కండక్ట్ చేస్తుంటాయి. సో మనం ఆ వర్చువల్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేసి ఒకవేళ విన్ అయితే అమౌంట్ కానీ ఆర్ ఆల్సో జాబ్ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి లైవ్ లో మనకు 13 ఈవెంట్స్ ఉన్నాయి. అప్కమింగ్ లో 5, ప్రీవియస్ అంటే అయిపోయినవి. సో హ్యాకర్ ఎర్త్ వాళ్ళు AR/VR హ్యాకథాన్ 1.0, పేపాల్ iOS ఇంజనీరింగ్. సో స్టార్ట్ నౌ అని కొట్టి డీటెయిల్స్ ఫిల్ చేయగానే మనకు హ్యాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడే మనకు రూల్స్ కూడా విజిబుల్ అవుతాయి. సో ఈ వెబ్సైట్ ని మనం యూజ్ చేసుకోవడం వల్ల వర్చువల్ హ్యాకథాన్స్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రాక్టీస్ అని క్లిక్ చేయగా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆల్ ట్యాక్స్, బేసిక్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్గరిథమ్స్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే టోటల్ అల్గరిథమ్స్ ట్యూటోరియల్స్ మనం విజిబుల్ అవుతుంది. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, టెర్షనరీ సెర్చ్, బబుల్ సార్ట్, సో సార్టింగ్ సంబంధించినవన్నీ, గ్రీడీ అల్గరిథమ్స్, గ్రాఫ్స్, స్ట్రింగ్ అల్గరిథమ్స్ అన్నమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ కూడా వీళ్ళకు టచ్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కొన్ని కంపెనీస్ కూడా వీళ్ళకు అవైలబుల్ గా ఉన్నాయి జాబ్ ఆఫరింగ్స్ కి. హ్యాకర్ 7 ఓపెనింగ్స్ అవైలబుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ 4 ఓపెనింగ్స్ అవైలబుల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను ఆ ప్రీవియస్ వీడియోస్ ని కార్డ్స్ లో వదిలేస్తున్నాను. బై బై, సైనింగ్ ఆఫ్.